హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నాను? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే వన్ ప్లస్ నుంచి వస్తున్న గేమింగ్ ఫోన్ 2026 లో OnePlus A6 Ultra. OnePlus A సిరీస్ లో 3 స్మార్ట్ ఫోన్స్ ని చైనాలో లాంచ్ చేసింది. A6, A6T, A6T ని ఇండియాలో OnePlus 15R గా లాంచ్ చేశారు. ఇప్పుడు A6 Ultra అని లాంచ్ చేశారు. ఇది కంప్లీట్ గా గేమింగ్ ఫోకస్ చేసి వీళ్ళు తీసుకొచ్చారు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది ఇండియాకి రాని ఫోన్స్ ఎందుకు చేస్తున్నావు బ్రో, టైం వేస్ట్ అంటున్నారు. కొత్త టెక్నాలజీ మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ చైనాలో లాంచ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రెడ్మీ K19 Max కూడా తెప్పించాను, అది కూడా చేస్తాను నెక్స్ట్ వీక్ కల్లా. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ ఇండియాకి రావట్లేదు. ఇవన్నీ మన యూజర్స్కి వాటి గురించి తెలియాలి అని చెప్పి దానికోసం నేను చేస్తున్నాను. చాలా మంది ఫోన్ కొనడానికి వీడియోస్ అయితే చూడరు, జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. మొబైల్స్ అవ్వచ్చు, నేను చేసే గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, దానికోసం నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కొనమని చెప్పి నేను ఎంకరేజ్ చేయను, జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇండియాకి వచ్చే ఫోన్స్ అయితే మనం డీప్గా రివ్యూ అయితే చేద్దాము. దానిలో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఖచ్చితంగా రివ్యూ చేసేటప్పుడు. అప్పుడు మీరు బయింగ్ డిసిషన్ అయితే తీసుకోండి. ఆ వీడియోస్ మీకు సేల్స్ టైంలో వస్తూ ఉంటాయి, జనరల్గా మీకు ప్రసాద ఛానల్లో వస్తూ ఉంటాయి. దీనిలో ఏంటంటే నేను కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉంటే ఆపుకోలేను అనమాట. డబ్బులు మొత్తం దానిపైన ఖర్చు పెడుతూ ఉంటాను. అదే నాలో మైనస్ పాయింట్. ఎప్పటి నుంచో అలాగే, నేను 10 years నుంచి ఇలా ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను కొత్తగా కనిపించింది అనుకో, అది చూసేదాకా, దాన్ని టెస్ట్ చేసేదాకా నా మైండ్ అయితే దాని మీద ఫోకస్ అవుతూ ఉంటుంది. చాలా డబ్బులు అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటాను. తిడతా అంటారు చాలామంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటామని. కాకపోతే కొత్త టెక్నాలజీ మన తెలుగు వాళ్ళకి కూడా చూపించాలి, డిఫరెంట్ టెక్నాలజీస్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటాను. సో దీనికి ఆన్సర్ లభించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆనర్ ఫోన్ చేశాను, ఆనర్ ఫోన్ చాలా బాగుంది. అది ఇండియాకి అయితే రాలేదు అది. సో మన వాళ్ళకి చూపించాను నేను. ఒప్పో గేమింగ్ ఫోన్ మొన్న చేశాను. ఇంకా డిఫరెంట్ ఫోన్స్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. దీనివల్ల నాకు నష్టం తప్పించి లాభం అయితే ఉండదు. ఒప్పో ఫోన్ ఉంది, దాదాపు దానికి 2000 కూడా రాలేదు డబ్బులు. జస్ట్ ఏంటంటే కొత్త టెక్నాలజీస్ మీ దాకా తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్తో పాటు కేస్ ఇస్తున్నారు. కేస్ కూడా చాలా బాగుంది, మొబైల్కి మ్యాచ్ అయ్యే కేస్ ఇస్తున్నారు. దీనిపైన కూడా మీకు బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. కేసు మీకు ఫోన్కి వేస్తే ఫోన్ లుక్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. స్క్రీన్ గార్డ్ కూడా మొబైల్కే ఇస్తున్నారు. బాక్స్ లో మీకు 120 watt ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఒక సిమ్ టూల్ ఉంది, Type A to Type C కేబుల్ అయితే ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. డిజైన్ కొంచెం యూనిక్ గా అయితే ఉంటుంది. ఇది మొత్తం 2 colors లో వస్తుంది. మెటల్ స్ట్రోమ్ అని ఒక వెర్షన్ ఉంది, అది ఏజీ గ్లాస్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఏస్ అవేకనింగ్ కలర్ అంట. మీకైతే ఏస్ బ్యాడ్జింగ్ అనిపిస్తుంది, చూడొచ్చు, మెరుస్తూ ఉంది లైట్ కి ఎక్స్పోజ్ చేస్తే. చాలా బాగుంది. ఇది పర్పుల్ కలర్ లో మెరుస్తూ ఉంది. మీరు ఎటు తిప్పండి లైట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు. మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కొంతమందికి నచ్చవు ఇలాంటి డిజైన్స్, కొంచెం యూనిక్ గా అయితే ఉంది. ఇంకా కెమెరా సెటప్ మీకు నార్మల్ OnePlus 15R లో చూసారు కదా, సేమ్ అలాగే ఉంది. చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బాటమ్ లో మీకు సిమ్ టూల్ అయితే ఉంది, 2 సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. Type C పోర్ట్ ఉంది. ఇది USB 2.0 ఇచ్చారు. సో గేమింగ్ ఫోన్ కనుక అట్లీస్ట్ USB 3 పోర్ట్ ఇవ్వాల్సింది. మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ టాప్ లో కూడా స్పీకర్ ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫిజికల్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫ్రంట్ వీళ్ళు ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా అదే గ్లాస్ యూస్ చేసినట్టు అర్థం అవుతుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ యూస్ చేశారు. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. IP రేటింగ్ తో కూడా వస్తుంది. IP68, 69, 69K కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలో మెయిన్ హైలైట్ పాయింట్, ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్. గేమింగ్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఈ OnePlus A సిరీస్ వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ A సిరీస్ నే వీళ్ళు ఇండియాకి R సిరీస్ గా గానీ, T సిరీస్ గా గానీ, నాట్ సిరీస్ లో తీసుకొస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే OnePlus A60 ని OnePlus 15R కి ఇండియాకి తీసుకొచ్చారు. మిగిలినవి ఇండియాకి తీసుకురాలేదు. ఫస్ట్ టైం వీళ్ళు నెంబర్ సిరీస్ లో MediaTek ప్రాసెసర్ కి అయితే వెళ్ళారు. ఎక్కువగా OnePlus Snapdragon ప్రాసెసర్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి వీళ్ళు MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి వెళ్ళారు. ఈ గేమింగ్ ఫోన్లో ఈ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. ఇది 3 nanometer టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X Ultra ర్యామ్ తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో గేమింగ్ పరంగా చాలా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. వీటి గురించి మనం చూద్దాము. దీనికంటే ముందు ఈ ఫోన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి OnePlus Gun God గేమింగ్ కంట్రోలర్. ఈ ఫోన్ కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ కంట్రోలర్ వల్ల. ఈ కంట్రోలర్ చాలా యూనిక్ అయితే
ఉంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా అది తెప్పిద్దాం అనుకున్నా కానీ పాసిబిలిటీ అవ్వలేదు. అది మీరు ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఫోన్ కి. అది కనెక్ట్ చేసుకుంటే 6 fingers తో మీరు షూటింగ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ లో ఇది చాలా బాగా హెల్ప్ అయింది మీకు. బ్యాక్ సైడ్ మీకు 4 కంట్రోలర్స్ అయితే ఉన్నాయి, R1, R2, L1, L2 అని చెప్పి. ఈ బటన్స్ కూడా మీకు 1.8 milliseconds లో రెస్పాండ్ అయితే అవుతాయి. మీరు షూటింగ్ చేస్తున్నా, స్కోప్ ఓపెన్ చేయాలనుకున్నా ఇలాంటి టైంలో. అండ్ ఈ కంట్రోలర్ కి మీకు బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ పెట్టుకునే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఈ కంట్రోలర్ తో పాటు OnePlus 40 watt కూలింగ్ ఫ్యాన్ కూడా లాంచ్ చేసింది. యాక్చువల్ గా మీకు రీసెంట్ గా నేను చేసిన ఆనర్ ఫోన్, ఒప్పో ఫోన్, ఇప్పుడు రెడ్మీ ఫోన్ కూడా మీకు చూపిస్తాను. వీటి లోపల ఇన్బిల్ ఫ్యాన్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళ ఇన్బిల్ ఫ్యాన్ తీసుకురాకుండా ఈ కొత్త కంట్రోలర్ అయితే తీసుకొచ్చారు. దాంతో పాటు కూలింగ్ ఫ్యాన్ కూడా తీసుకొచ్చారు. ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట, అది మనం సపరేట్ కొనుక్కోవాలి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి గేమింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే బాటమ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి దీనిలో ఉన్న గేమింగ్ ఫీచర్స్ అని మీరు చెక్ చేయొచ్చు. మోడ్ లో యాక్సెసరీస్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ OnePlus Ace Shot గేమ్ ప్యాడ్ అంట వీళ్ళు పెట్టిన పేరు. దీన్ని ఒక్కొక్క డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉన్నారు. కొంతమంది గన్ ఫైర్ గేమింగ్ కంట్రోల్ అంటున్నారు, మరి కొంతమంది గన్ గార్డ్ గేమింగ్ కంట్రోలర్ అంటున్నారు. వీళ్ళు వచ్చేసరికి OnePlus Ace Shot గేమింగ్ ప్యాడ్ అంటున్నారు. సో డిఫరెంట్ గా ఈ కంట్రోలర్ అయితే పిలుస్తూ ఉన్నారు. ఆ గేమింగ్ ప్యాడ్ కనుక ఈ ఫోన్ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి దాన్ని ఆపరేట్ అయితే మనం చేసుకోవచ్చు. నాకు తెలిసి ఫ్యూచర్ లో OnePlus ఏమైనా ఇండియా గేమింగ్ ఫోన్ తీసుకొస్తే ఖచ్చితంగా ఇది ఇండియాకి తీసుకురావచ్చు ఐక్యూకి పోటీగా. ఇప్పుడైతే మొబైల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా తక్కువ ఫోన్స్ ని ఇండియన్ మార్కెట్ లో బ్రాండ్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి. ఐక్యూ చూడొచ్చు, చాలా రోజులైంది ఒక ఫోన్ తీసుకొచ్చి. మీకు వీళ్ళు కూడా తీసుకురారు, 15s కూడా తీసుకురారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు మన ఛానల్లో చేసి చూపించాను. ఇది కూడా మాక్సిమం ఇండియాకి వీళ్ళు తీసుకురాకపోవచ్చు. ఈ 2 యాక్సెసరీస్ దీనిలో మెయిన్ అట్రాక్షన్ అనమాట. అది కాకుండా ఇంకా వీళ్ళు గేమింగ్ లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు కొత్తగా అవి మనం చూద్దాము. ఇందులో వీళ్ళు విన్ చేజర్ గేమింగ్ కెనాల్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. CPU, GPU పర్ఫార్మెన్స్ ని బెటర్ గా ఆప్టిమైజ్ చేయడానికి దీన్ని వీళ్ళు యూజ్ చేశారు. కొత్తగా వీళ్ళు గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా యాడ్ చేశారు. కాన్స్టాంట్ గా మీరు గేమ్స్ ఆడేటప్పుడు FPS మెయింటైన్ అవ్వడానికి దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది చైనీస్ వెర్షన్ కాబట్టి చైనీస్ PUBG మీకు 165 Hz వరకు వెళ్తుంది. ఇండియాకి వచ్చేసరికి 90 FPS ఉంది గ్లోబల్ వెర్షన్. మరి ఇండియాలో లాంచ్ చేస్తే ఖచ్చితంగా దీనికి 120 FPS సపోర్ట్ అయితే తీసుకొస్తారు. వీళ్ళు ఆప్టిమైజేషన్ చేసి ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 165 FPS వరకు గేమ్ ని తీసుకువెళ్లేలాగా వీళ్ళైతే ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ చేస్తారు. ఇంకా దాంతో పాటు లింక్ షీ టచ్ చిప్ ని అయితే తీసుకొచ్చారు. ఈ చిప్ ఉండడం వల్ల టచ్ శాంపలింగ్ రేట్ వచ్చేసరికి మీకు 4000 Hz వరకు అయితే వెళ్తుంది. మీరు మల్టీ ఫింగర్ యూస్ చేస్తే 480 Hz వరకు అయితే వెళ్తుంది. ఇదే హైయెస్ట్ అనమాట మార్కెట్ లో ప్రెసెంట్ ఉన్న ఫోన్స్ లో టచ్ శాంపలింగ్ రేట్ అంతా వెళ్ళడం. దీంతో పాటు G2 Pro గేమింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. మన గేమ్ కొంచెం ల్యాగ్స్ ఉన్న, ఇంటర్నెట్ స్లో స్పీడ్ లో ఉన్న స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే గేమింగ్ అయితే తీసుకొస్తుంది. దాంతో పాటు గేమింగ్ అసిస్టెంట్ లో మీకు షూటింగ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ యాడ్ చేశారు. అంటే డార్క్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఎనిమి మీకు స్పష్టంగా కనిపించేలాగా ఇది హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఫుట్ స్టెప్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ కూడా యాడ్ చేశారు. అంటే ఎనిమిస్ సౌండ్స్ మీకు ఇంకా బెటర్ గా వినిపిస్తూ ఉంటాయి. అండ్ షూటింగ్ అసిస్టెంట్ క్రాస్ ఎయిర్ కూడా యాడ్ చేశారు. షూటింగ్ యాక్యురసీని ఇంకా బెటర్ చేస్తుంది అనమాట. అంటే కరెక్ట్ గా ఎనిమికి తగిలేలాగా బుల్లెట్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా గేమింగ్ లో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. గేమింగ్ పరంగా చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. 2026 లో OnePlus లాంచ్ చేసిన గేమింగ్ ఫోన్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఐక్యూ కూడా దీనికి పోటీగా ఐక్యూ 15D ని చైనాలో లాంచ్ చేసింది. ఈ 2 ఇండియాకి రావు మ్యాక్స్. గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే, సబ్వే సర్ఫ్ ఇవన్నీ మీకు 165 Hz లో హ్యాండిల్ చేస్తుంది, కానీ BGMI అవి అంత హ్యాండిల్ చేయట్లేదు, ఆప్టిమైజేషన్ లేదు. మరి ఇండియాకి వస్తే ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. 1 hour గేమ్ ఆడిన తర్వాత 42.2 degrees వరకు టెంపరేచర్ నోటీస్ చేసాము. సో సమ్మర్ అయినా కొంచెం తక్కువ టెంపరేచరే వచ్చింది. కూలింగ్ ఫ్యాన్ ఇవన్నీ అటాచ్ చేసుకుని ఆడితే ఇంకా మీరు తక్కువ టెంపరేచర్ నోటీస్ చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ చూద్దాము. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inch 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి, బాగుంది చూడడానికి డిస్ప్లే. సౌండ్ వీళ్ళకి డాల్బీ అట్మాస్ అలాంటి సపోర్ట్ ఏమి ఉండదు. రియాలిటీ ఆడియో, హోలో ఆడియో అవి అయితే ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో వస్తుంది. సెకండరీ కెమెరా 8 MP కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ 60 MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఫ్రంట్ టు బ్యాక్ వీడియో శాంపిల్స్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో శాంపిల్ మీరు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ అయితే. ఫ్రంట్ 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది గేమింగ్ పైన ఫోకస్ చేసి తీసుకొచ్చిన ఫోను. మీరు కెమెరా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, యావరేజ్గా ఉంటుంది అంతే. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS లో. ఒకసారి వీడియో శాంపిల్ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఈవినింగ్ లైటింగ్ కండిషన్,
వీడియో శాంపుల్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే పెద్దగా కెమెరా పరంగా దీనిలో పెద్ద పెద్ద ఫీచర్స్ అయితే మీకు ఏమి ఉండవు. ఇది ఓన్లీ గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్. కెమెరాస్ ఓకే బాగానే ఉన్నాయి, మరి అది తీసిపడేయడానికి లేవు, చూడడానికి బాగానే ఉన్నాయి పిక్చర్స్ అయితే. సో ఫ్రంట్ కెమెరా ఒక 32 మెగాపిక్సెల్ ఇవ్వాల్సింది. బ్యాటరీ మరొక ప్లస్ పాయింట్ గేమింగ్ తర్వాత దీనిలో 8600 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 55 minutes లో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఈజీగా మీరు నార్మల్గా యూస్ చేసిన 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది బ్యాటరీ లైఫ్. హెవీగా గేమ్స్ ఆడితే 1 day కూడా రావచ్చు. ఈ కలర్ OS 16 పైన రన్ అవుతుంది. 16 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. Wi-Fi 7 Bluetooth 6 తో వస్తుంది. NFC ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ చాలా యాక్యురేట్ ఉంది, బాగుంది. ఇది చైనాలో 52,000కి లాంచ్ చేశారు బేస్ వేరియంట్. మన ఇండియాకి వస్తే ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం 70,000 ఆ రేంజ్లో తీసుకురావచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇండియాకి వస్తే OnePlus 15s, OnePlus 15 ఈ రెండింటి మధ్యలో దీన్ని ప్లేస్ చేయొచ్చు. చూద్దాం ఇండియాకి తీసుకొస్తారా లేదో. ఇండియాకి తీసుకొస్తే ఒకవేళ 70,000 దీని ప్రైస్ పెడితే ఆ ప్రైస్ లో మీరు ఈ ఫోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ మీకు తెలుగులో నేను తీసుకొస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. Bye, friends. Bye.